యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అహమాత్మా గుడాకేశ సర్వభూతశయస్థితః. భగవద్గీత శ్లోకాలల్లా మంచిగా చదివినా తప్పులుంటే ఏమనుకోకుండ్రల్లా. అయితే నేను రోజుకు ఒక్క శ్లోకం అన్న గిట్లా చదువుకొని ఆఫీస్కి వస్తాను వల్ల. ఇగో ఇట్లా శ్లోకాలు చదివి కూడా గిన్నీసు బుక్కులకు ఎక్కొచ్చని నాకు ఇప్పుడే ఎరకైంది. పాండ్రి మీరు కూడా చూదురు కానీ ఈ గిన్నీసు భగవద్గీత శ్లోకాలను మల్క రాండ్రి. వరెవ్వా అగో మన భగవద్గీత పారాయణం ఇనుండ్రోల్లో. ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఒకటేసారి 5,000 మంది ఒకటే రాగంలా భగవద్గీత శ్లోకాలను చదివిర్రు. ఇక ఈ గీతా పారాయాన్ని చూసి గిన్నీస్ బుక్కోలే పరేషాన్ అయిపోయినరు, గిన్నీస్ రికార్డులకు ఎక్కిచ్చిర్రు. అయితే డిసెంబర్ 11వ తారీఖు నాడు గీతా జయంతి. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని మైదాన్లా 5,000 మంది కలిసి భగవద్గీత పారాయణం చేసిర్రు. ఇక అక్కడి సీఎం సారి కూడా హాజరయ్యి గిన్నీస్ బుక్కోళ్ళు ఇచ్చిన ఈ సర్టిఫికెట్ ను తీసుకొని దిల్ ఖుష్ అయ్యిర్రు. निश्चित रूप से ये विश्व कीर्तिमान मध्य प्रदेश शासन संस्कृति विभाग की ओर से आप सबको हम समर्पित कर रहे हैं। माननीय मुख्यमंत्री डॉक्टर मोहन यादव गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड की टीम की ओर से ये विशेष प्रमाण पत्र प्राप्त कर रहे हैं इस विश्व कीर्तिमान का। श्रीमद् भगवद गीता के श्लोकों के सस्वर कंठस्थ पाठ का ये